బాక్సాఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా డెఫిసిట్లు, నెగిటివ్ షేర్స్ తో ఏ మాత్రం ఇంపాక్ట్ ను కూడా చూపించలేక బాక్సాఫీస్ దగ్గర అత్యంత తీవ్రంగా నిరాశపరుస్తూ పరుగును కొనసాగిస్తూ ఉంది. 4వ రోజుతో పోల్చితే 5వ రోజు మరోసారి డ్రాప్స్ ను, నెగిటివ్ షేర్స్ ను, డెఫిసిట్ లను సొంతం చేసుకున్న ఈ సినిమా కేవలం అన్నింటినీ పక్కకు పెడితే 12 లక్షల షేర్ను మాత్రమే తెలుగు రాష్ట్రాలలో వసూలు చేయగా, తెలుగు రాష్ట్ర లావాల మొత్తం మీద 15 లక్షల దాకా షేర్ను మాత్రమే వసూలు చేసింది. 35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్కును వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత నైజాంలో 1 కోటి, సీడెడ్ లో 28 లక్షలు, ఆంధ్రాలో 1.26 కోట్ల వరకు షేర్ అందుకోగా, తెలుగు రాష్ట్రాలలో 2.54 కోట్ల షేర్ను, 4.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని 82 లక్షల రేంజ్ లోనే షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.36 కోట్ల రేంజ్ లో షేర్ ను, 6.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇంకా 21.64 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా, బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 75 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు అందులో 10% గ్రాస్ ను కూడా అందుకోకపోవడం సినిమా ఈ రేంజ్ లో నిరాశపరిచింది అన్నదానికి నిదర్శనమని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో అయినా సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధించి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.